తరువాతి కథ కంసవధ. అక్రూరుడు బృందావనం వచ్చి బలరామకృష్ణులను మధురా నగరానికి కంసుడు ఆహ్వానించాడని చెప్పాడు. బలరామకృష్ణులు ఆహ్వానాన్ని అంగీకరించి అక్రూరునితో మధురకు బయలుదేరారు. నగర పొలిమేరల్లో అక్రూరుని పంపివేసి నందుడు ఇతర పెద్దలతో బలరామకృష్ణులు మరుసటి రోజు ఉదయం నగర ప్రవేశం చేశారు. మధురా నగరం బహు సుందరమైన నగరం. ఎత్తైన కోటలు, కోట బురుజులు, రాజభవంతులు, విశాలమైన వీధులు, మేలుజాతి గుర్రాలు, అద్భుతమైన రథాలు, అందమైన ఉద్యానవనాలు, సిరి సంపదలతో తొలతూగునట్టి శోభాయమానంగా ఉన్న మధురా నగర ప్రవేశం చేశారు బలరామకృష్ణులు తమ పరివారంతో. మధురా నగరిలోని సుందరాంగులు శ్రీకృష్ణుడు నగర ప్రవేశం చేశాడని, ఆ దివ్యమోహన రూపాన్ని కనులారా చూసి తరించాలని చేస్తున్న పనులు ఆపివేసి వీధులలోకి పరుగులు తీశారు. రత్నాలతో పొదగబడిన స్వర్ణ భవనాలపై చేరి తనివి తీరా చూస్తున్నారు. శ్రీకృష్ణునిపై పూలవాన కురిపించారు. నగరంలోని పండితులు సుగంధ ద్రవ్యాలను, పుష్పాలను, తీయని పండ్లను, పసుపుతో కలుపబడిన అక్షింతలను బలరామకృష్ణులకు బహూకరించి అర్చించుకున్నారు. కంసుని అంతఃపురంలోని రాజవంశజుల దుస్తులు శుభ్రం చేసే చాకలి ఉతికి ఆరవేసిన రాజదుస్తుల మూటతో ఎదురు వచ్చాడు. శ్రీకృష్ణుడు వానిని నిలిపి, మేము కంస మహారాజు మేనల్లుళ్ళం, దూర ప్రయాణం చేసి వస్తున్నాం కాబట్టి మా దుస్తులు మురికిగా ఉన్నాయి, ఆ వస్త్రములు మాకివ్వు అని అడిగాడు. కంస మహారాజు దుస్తులు శుభ్రం చేసే ముఖ్య సేవకుడు అవటం చేత అహంకారంతో బలరామకృష్ణులను వారి పరివారమును తోలనాడాడు. శ్రీకృష్ణుడు వానిని తన మోచేతితో బలంగా కొట్టాడు. వాడు నేలకూలాడు. తన తోటివారంతా ఆ బట్టల మూటలను అక్కడ వదిలివేసి పారిపోయారు. శ్రీకృష్ణ బలరాముల పరివారం ఆ దుస్తులను ధరించి ముందుకు సాగారు. చేనేత వస్త్రాలను నేసే వ్యక్తి బలరామకృష్ణులను చూసి వారిని సాదరంగా పరామర్శించి తన వద్ద ఉన్న మేలైన వస్త్రాలను వారందరికీ బహూకరించాడు. మరల కృష్ణ పరివారం ఆ భక్తులు సమర్పించిన నూతన వస్త్రాలను ధరించారు. ఆ చేనేత పనివాని భక్తికి సంతుష్టుడై శ్రీకృష్ణ పరమాత్మ సకల సంపదలను అనుగ్రహించాడు. వారు తదనంతరం పూలదండలు తయారు చేసి సుధాముని ఇంటికి వెళ్లారు. సుధాముడు బలరామకృష్ణ చూడగానే భక్తి పారవస్యంతో వారికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించాడు. వారిని సుందరమైన పరిమళ భరితమైన పుష్పమాలలతో అలంకరించాడు. సుధాముడు వినయ విధేయతలతో, మీరు ఆజ్ఞాపించండి, ఈ సేవకుడు అమలుపరుస్తాడు అంటూ వారికి ప్రణమిల్లాడు. శ్రీకృష్ణుడు సుధాముని ప్రేమతో పలుకరించి, నీకు ఏమి కావాలన్నా ఇస్తాను, కోరుకో అని వరం ఇచ్చాడు. సుధాముడు భక్తితో, నా మనస్సు నీ పాదసేవను, నీ పాదాలను భక్తితో పూజించే భక్తులతో స్నేహాన్ని, సర్వప్రాణుల యందు అనంతమైన దయను కలిగి ఉండేటట్లు వరమీయమని ప్రార్థించాడు. సుధాముడు కోరినవే కాక సుధామునికి అఖండమైన బలము, తేజస్సు, ఆయుర్దాయము, యశస్సు, అష్టైశ్వర్యములు ఇచ్చి అనుగ్రహించాడు. వారు అలా ముందుకు సాగుతుంటే కమల నేత్ర అయిన కుబ్జ కనబడింది. ఆమె ముఖ సౌందర్యం ముందర పద్మము సిగ్గుపడుతుంది. ఆమె అంతఃపురంలోని రాజకుటుంబానికి అద్భుత లేపనాలు తీసుకుని వెడుతోంది. శ్రీకృష్ణుడు ఆమెను పిలిచి, నీ పేరేమిటి, ఈ లేపనాలు నాకివ్వు అని అడిగాడు. ఆమెను అందగత్తెవని పొగిడాడు. ఆమె శ్రీకృష్ణుని చూసి సిగ్గుపడుతూ, నీ సరసాలు నాకు తెలుసులే, నాది కూడా అందమేనా, నన్ను త్రివక్ర అంటారు, నేను కంసమహారాజు పరిచారికను, అద్భుతమైన మైపోతలు తయారు చేయటమే నాకు తెలిసిన విద్య, మీరు ఈ లేపనాలు రాసుకోండి అని ఆ మైపోతలు వారికి అందించింది. కుబ్జ ఇచ్చిన మైపోతలకు భగవంతుడైన శ్రీకృష్ణుడు సంతసించి ఆ మైపోతలను తన శరీరమంతా ధరించి పులకరించాడు. ఆ కుబ్జను అనుగ్రహింపదలచి ఆమె పాదాలపై తన పాదాలుంచి నొక్కి పట్టి ఆమె చుబుకమును తన చేతివేళ్లతో పైకెత్తాడు. కుబ్జ శరీరం సాగింది. కుబ్జతనం అంటే పొట్టితనం పోయి పొడగరే అయింది. అంతటితో ఆగక ఆమె శరీరం అద్భుత వంపులు తిరిగింది.
త్రివక్రగా వెక్కిరించబడ్డ కుబ్జ లావణ్యవతి అయింది. ఆ సౌందర్య రాశి మన్మథ బాణాలకు గురి అయింది. శ్రీకృష్ణుని కోరుకుంది. తన గృహమునకు విచ్చేసి అనుగ్రహించమని వేడుకుంది. శ్రీకృష్ణుడు ఆమె యందు ప్రేమతో, ఇప్పుడు కాదు, కార్యార్థినే ఉన్నాను, పని పూర్తి అయిన తర్వాత నీ గృహమునకు వస్తాను అని అభయమిచ్చి ముందుకు సాగాడు. అలా కుబ్జను వీడి పుర ప్రజలు ఇచ్చే కానుకలు స్వీకరిస్తూ కంస మహారాజు ధనుష్యాలకు వెళ్ళాడు. దేవేంద్రుని విల్లుతో సమానమైన విల్లును తన ఎడమ చేతితో ఎత్తి విరిచాడు. విల్లు విరిగిన ధ్వని కంసుని చేరి వారి హృదయమును కల్లోలపరిచింది. విల్లు పరిరక్షకులు బలరామకృష్ణుని ఎదిరించి వారి చేతిలో హతమైనారు. అలా ఆ రోజు మధురా నగరిలో విహరించి తమ విడిది గృహాలకు వెళ్ళారు. ఆ రాత్రి మధురా నగరిలో వెన్నెలను చూస్తూ ఆస్వాదిస్తూ గడిపారు. కంసుడు బలరామకృష్ణుల మధురా నగర ప్రవేశం, తన విల్లును విరిచేయటం విన్నాడు. తనకు మృత్యువు తప్పదని నిర్ణయానికి వచ్చాడు. కంసుడు ఏర్పాటు చేసిన మల్లయుద్ధ క్రీడా భూమిని నందుడు ఇతర పెద్దలు చేరుకున్నారు. నందుడు కంసునికి కానుకలు సమర్పించి తమ తమ ఆసనాల్లో ఆసీనులయ్యారు. కంసుని వెంట చాణూరుడు, ముష్టికుడు, శలుడు, తోసలుడు ఉన్నారు. బలరామకృష్ణులు రంగస్థల వాకిటనున్న కువలయాపీడము అనే ఏనుగును చూశారు. మహాబలిష్టమైన ఏనుగు. మావటివాడు ఆ ఏనుగును బలరామకృష్ణుల వైపు తోలాడు. కృష్ణుడు వారించాడు. అయినా మావటివాడు కంసుని ఆజ్ఞపై ఆ గజరాజాన్ని కృష్ణునిపైకి దూకించాడు. కువలయాపీడం కృష్ణుని ఢీకొనది. కృష్ణుడు దాని కాళ్ల నడుమ నిలిచాడు. కృష్ణుడు కనరాక దానికి ఆగ్రహం పెరిగిపోయింది. కృష్ణుడు దాని తోకను బట్టి గిరగిరా తిప్పి దూరానికి విసిరాడు. దానిని తన కాలితో నొక్కిపట్టి దంతాలు పెరికి తన చేతులతో మోది చంపాడు. తనపై ఉసిగొల్పిన మావటి వాండ్రను ఆ ఏనుగు దంతాలతో పొడిచి చంపాడు. బలరామకృష్ణులు ఆ కువలయాపేడయము దంతాలు భుజాలపై పెట్టుకుని మల్లయుద్ధ వేదిక దగ్గరికి వచ్చారు. కంసుడు కువలయాపీడమును బలరామకృష్ణులు చంపారని విన్నాడు. వారిని చూసి భయపడ్డాడు. పుర ప్రజలు బలరామకృష్ణులను ఆరాధన పూర్వకంగా చూస్తున్నారు. చాణూరుడు బలరామకృష్ణులతో, మీరు మల్లయుద్ధంలో ప్రావీణ్యులని కంస మహారాజు విని మిమ్మల్ని పిలిపించారు, మీ విద్యను ప్రదర్శించండి అని వారికి చెప్పాడు. కృష్ణుడు, మేము పసివారము, మల్లయుద్ధము ఎరుగని వారము, కానీ మీరు ఆహ్వానిస్తే కాదను. నేను నీతో మల్లయుద్ధం చేస్తాను, మా అన్న ముష్టికునితో చేస్తాడు అని తన సంసిద్ధత తెలియజేశాడు. చాణూరుడు, బ్రహ్మ, శివుడు, విశ్వక్సేనుడు ఎవరినీ గౌరవించడు, తనకు సమవుజ్జి కాడని వాయువును కూడా యుద్ధానికి ఆహ్వానింపడు. అలాంటిది చిన్న పిల్లవాడు తనను మల్లయుద్ధానికి పిలిచాడు. చావు కోరి తెచ్చుకుంటున్నావు అని కృష్ణుని హెచ్చరించి గోదాలోకి దిగాడు. చాణూర మల్లుడు కృష్ణునితో తలపడుతున్నాడు. అక్కడ సమావేశమైన వారికి ఒళ్ళు గగురు పొడిచింది. వారిద్దరూ తలపడినప్పుడు రెండు పెద్ద మేఘాలు తలపడినట్లుంది. కృష్ణుని నేర్పును చాణూర మల్లుడు అభినందించాడు. భీకరంగా కొట్టుకున్నారు. మల్ల విద్య మెళుకువలు ఇద్దరూ ప్రదర్శించారు. మరొక ప్రక్క బలరాముడు ముష్టికునితో తలపడ్డాడు. వారిరువురు భీకరమైన మల్ల యుద్ధం చేశారు. కృష్ణుడు చాణూరుణ్ణి, బలరాముడు ముష్టికుని తమ మల్లయుద్ధ నైపుణ్యంతో చంపివేశారు. కంసుడు కలవరపడ్డాడు. బలరాముడు కూటుడు, తోసలుడు, శలుడు అనువారిని వధించాడు. అక్కడ ఉన్నవారందరూ బలరామకృష్ణులను పొగడ్తలతో ముంచెత్తారు. కంసుడు ఆగ్రహంతో, ఈ పిల్లవాళ్లను నగరం బయటకు పంపండి, యాదవులను ఎదుర్కోండి, నందుని బంధించమన్నాడు. వసుదేవుని, ఉగ్రసేనుని చంపివేయమని ఆదేశాలు ఇచ్చాడు. కృష్ణుడు ఆ మాటలు విన్నాడు. గోదా నుండి కంసుడు కూర్చున్న మంచెపైకి దూకాడు. కంసుడు ఖడ్గం తీసుకుని కృష్ణునితో తలపడ్డాడు. కృష్ణుడు కంసుని జుట్టు పట్టుకున్నాడు. వారిని మల్లయుద్ధం గోదాలోకి పడవేశాడు. కంసుడు నిశ్చేష్టుడయ్యాడు. కృష్ణుడు వారిని పట్టి ఈడ్చాడు. సులభాతి సులభంగా కృష్ణుడు కంసుని సంహరించాడు. భగవంతుని చేతిలో మరణం పొందిన కంసుడు ఉత్తమ గతిని పొందాడు. కంసుని సోదరులు న్యగ్రోధుడు, గహ్వుడు బలరామునిపైకి దూకి ఆయన చేతిలో హతమయ్యారు. దేవతలు ఆనందంతో నాట్యం చేశారు, సంగీతం పాడారు, దుందువులు మ్రోగించారు,
పూలవాన కురిపించారు. తరువాతి కథ కుబ్జను అనుగ్రహించిన శ్రీకృష్ణుడు. పూర్వం ఎప్పుడో శ్రీకృష్ణుని పొందగోరిన శ్రీకృష్ణ భక్తురాలు కుబ్జను అనుగ్రహించటానికి శ్రీకృష్ణుడు ఉద్ధవునితో కూడి కుబ్జ గృహానికి వెళ్ళాడు. ఆమె గృహం మణులు మాణిక్యాలు పొదగబడి పూలదండలు వేళ్లాడదీసి ఉన్నాయి. గంధపు మైపోతలు శోభాయమానమైన ఆభరణములు ధరించి ఉన్నది. ఇల్లంతయు ధూపములతో దీపములతో అలంకరింపబడి ఉన్నది. ఆ అందాల రాశి శ్రీకృష్ణుని నిరీక్షిస్తూ నట్టింట్లో నిలబడి ఉన్నది. మన్మథ బాణం వలె, మెరుపు తీగ వలె లోకాలన్నీ సమ్మోహపడినంత దేవతా సౌందర్యంతో వెలిగిపోతోంది. శ్రీకృష్ణును చూసి ఆనంద భరితురాలై స్వామికి స్వాగతం చెప్పింది. ఆమె చిలికత్తెలతో భక్తిగా ఉపచారములు చేయించింది. ఒక బంగారు మంచముపై స్వామిని కూర్చుండబెట్టింది. ఒక ఉన్నతాసనం మీద ఆసీనుని చేసింది. ఆమె చిలికత్తెలు కుబ్జకు పన్నీటి స్నానం చేయించారు. ఒంటికి కస్తూరి అద్దారు. మణిమాణిక్యాలు పొదగబడిన దివ్యాభరణములు అలంకరించారు. సువాసనలు వెదజల్లే పూలమాలలు ఆమె సిగలో ముడిచారు. దివ్యమైన వస్త్రాలు ధరింపజేశారు. ఆమె అందచందాలతో హావభావాలతో విలాసంగా శ్రీకృష్ణుని చేరింది. యాలకులు పచ్చకర్పూరములతో గుమగుమలాడు తీయనైన పానీయము సేవించి ఆమె శ్రీకృష్ణుని చేరింది. శ్రీకృష్ణుడు తన శృంగార భావాలు ఆమెపై ప్రసరిస్తూ మధురమైన ప్రియవాక్కులతో ఆమెను ఆనందపరిచి ఆమె హృదయమును దోచుకున్నాడు. ప్రేమతో ఆమె చేయిని కలిపి శృంగార బంధనం కావించి ఆమెను ఆ దివ్య పానుపైకి తీసుకువెళ్ళాడు. మృదువుగా ఆలింగనం చేసుకున్నాడు. ఆమె సిగ్గుల దొంతర అయింది. ఆమెలో సిగ్గు వల్ల కలిగిన కొద్దిపాటి సంక్షోభం అలజడిని తన పెదవులతో ఆమె పెదవులను చుంబించి తొలగించాడు. ఎన్నో ఏండ్ల నిరీక్షణకు తెరబడింది. వారిద్దరూ శృంగార క్రీడలో మునిగి తేలారు. కుబ్జ శ్రీకృష్ణుని గాఢ పరిశ్వంగంలో మదనుడు కలిగించిన తాపాన్ని మరచింది. తన్మయత్వంతో మైమరచింది. ఆమె చెలికత్తరందరూ ఆమె అదృష్టాన్ని మనసారా అభినందించారు. సనక సనందన మహర్షులకైనా దర్శనమివ్వని ప్రభువు సర్వలోకాధీశుడు అయిన ఆ శ్రీకృష్ణ భగవానుడికి పూర్వం ఎప్పుడో మైపోతలు అందించిన పుణ్యానికి నేడు స్వామి అనుగ్రహానికి పాత్రురాలైంది. స్వామి దర్శనం ఇచ్చినప్పుడు మోక్షము కావాలని అడగలేకపోయింది. నీతో శృంగారం జరిపి అద్వితీయమైన ఆనందం కలిగించే నీ పొందు అనుగ్రహించమని వేడుకుంది. ప్రభు వరమిచ్చాడు. ఆ వరమును నేడు ఆమెకు అందించటానికి ఆమె గృహానికి విచ్చేశాడు. స్వామి పొందుతో ఆమె అంతులేని ఆనందం పొందింది. తెలతెలవారుతుండగా శ్రీకృష్ణుడు ఉద్ధవుని తీసుకుని తన వారిని చేరుకున్నాడు. బలరామునితో కూడి అక్రూరుని ఇంటికి వెళ్ళాడు. అక్రూరుడు వారికి భక్తి శ్రద్ధలతో ఆతిథ్యం ఇచ్చాడు. తరువాతి కథ సాందీపనికి కృష్ణుని గురుదక్షిణ. కృష్ణుడు తల్లిదండ్రులను చెరసాల నుండి విడిపించాడు. కంసుని తండ్రి అయిన ఉగ్రసేనునికి రాజ్యభారం అప్పగించాడు. యయాతి శాపం ఆదేశం ప్రకారం యాదవులకు రాజ్యపాలన లేదు కనుక ఉగ్రసేనునికి పట్టం కట్టారు. కంసునికి భయపడి మధురా నగరానికి దూరంగా ఉన్న యదు, వృష్ణి, భోజ, మధు దశార్హులు, కుకురులు, అంధకులు వంటి వంశాల వారిని తిరిగి రప్పించాడు. మధురకు వైభవం తెప్పించాడు. నందుని చేరి మా తల్లిదండ్రులు తెలియక మీ వద్ద పెరిగాము. మీ వలన ఇంతవారమయ్యాం. ఇక్కడ కొంతకాలం ఉండి మా తల్లిదండ్రులను సేవించి కొంతకాలానికి వ్రేపల్లె వస్తాం అని నందుని వ్రేపల్లె పెద్దలను సత్కరించి పంపాడు. వసుదేవుడు కుమారులిద్దరికీ గర్గుని పురోహితునిగా పెట్టుకుని ఉపనయనం జరిపించాడు. బలరామకృష్ణులు గురువు వద్ద అభ్యసించాలి అన్న అభిలాషతో గురువు కోసం అన్వేషించారు. అలా వారు కాశీపట్టణం చేరారు. సాందీపని అను మహావిద్యావేత్తను తమ గురువుగా ఎంచుకుని భక్తితో ఆయనను సేవించి అధ్యయనం పూర్తి చేశారు. గురువు గారు శిష్యులను విద్యాభ్యాసం పూర్తి అయిన సమయంలో గురుదక్షిణగా నీటిలో మునిగి కనిపించకుండా పోయిన తమ పుత్రుని వెదకి ఇప్పించమని కోరాడు. సాందీపని కుమారుడు సముద్రంలో ప్రభాస ఘట్టంలో స్నానం చేస్తుండగా మునిగి మరల కనిపించలేదు. బలరామకృష్ణుడు సముద్రం చేరారు. సముద్రునితో గురుపుత్రుని వెంటనే అప్పగించమని హెచ్చరించారు.
సముద్రుడు వారికి గురుపుత్రుని పంచజనుడు అను రాక్షసుడు మృంగాడని, పంచజనుడు ఉండే ప్రదేశం చెప్పాడు. కృష్ణుడు సముద్రంలోకి ప్రవేశించి పంచజనుని జయించి వాని ఉదరమును చీల్చాడు. గురుపుత్రుడు అక్కడ లేడు, కాని వాని శరీరం నుండి పుట్టిన పాంచజన్యం అను శంఖాన్ని తీసుకున్నారు. బలరామకృష్ణులు యమపురి వెళ్లారు. కృష్ణుడు శంఖం పూరించాడు. యముడు భయపడ్డాడు. వచ్చింది శ్రీ మహావిష్ణువు అని గ్రహించాడు. యముడు బలరామకృష్ణులకు అతిథి పూజలు చేశాడు. ఆజ్ఞాపించమన్నాడు. కృష్ణుడు తమ గురుపుత్రుని అప్పగించమన్నాడు. యముడు వెంటనే ఆ బాలుని అప్పగించాడు. బలరామకృష్ణులు సాందీపనికి గురుపుత్రుని అప్పగించారు. సాందీపుడు ఇటువంటి కార్యము ఇంతకు ముందున్నడు జరగలేదని, మీ చరిత్ర చిరస్థాయిగా ఉండిపోతుందని శిష్యులను ఆశీర్వదించి పంపాడు. బలరామకృష్ణులు విద్యాభ్యాసం పూర్తి అయి మధుర నగరానికి చేరుకున్నారు. కృష్ణుడు వృష్ణి వంశంలో ఉత్తముడు. బృహస్పతితో సమానమైన వాడు అయిన ఉద్ధవుని పిలిచాడు. బృందావనంలో తన యందు విరహంతో కలత చెందుతున్న గోపికలకు తాను త్వరలో బృందావనం వస్తానని, వారిని స్వీకరిస్తానని కబురు అందించమని పంపాడు. ఉద్ధవుడు నందుని ఇంటికి వెళ్లి వారితో కృష్ణుని ముచ్చట్లు చెప్పి త్వరలో బృందావనం వస్తాడని చెప్పి వారడించాడు. గోపకాంతలు ఉద్ధవుని మరునాడు ఏకాంత ప్రదేశంలో కలిశారు. వారందరితో రహస్యంగా శ్రీకృష్ణుడు వారిని చేపట్టబోతున్నాడని, తన ధ్యానంలోనే ఉండమని చెప్పాడని కృష్ణ సందేశం అందించాడు. అలా కృష్ణలీలలు వారికి చెబుతూ ఉద్ధవుడు రేపల్లిలో గడిపి నందుని అనుమతితో మధురకు బయలుదేరాడు. శ్రీకృష్ణుడు అక్రూరుని పిలిచి, హస్తినాపురంలో దాయాదుల మధ్య వైరం ముదిరిపోతోంది, నీవు వెళ్లి కురుపాండవులకు సయోధ్య సలిపి రమ్మనమని పంపాడు. అక్రూరుడు హస్తిన చేరాడు. పెద్దలందరినీ కుశలమడిగాడు. విదురుడు కుంతిలతో సమావేశమయ్యాడు. కుంతీదేవి కృష్ణుని యదుప్రభువుల క్షేమ సమాచారములు తెలుసుకుంది. పాండవులను కౌరవులు పెట్టిన బాధలు వివరించి చెప్పింది. అక్రూరుడు ప్రీతికరమైన మాటలతో కుంతిని ఓదార్చాడు. అక్రూరుడు ధృతరాష్ట్రునికి కృష్ణ సందేశం చెప్పాడు. పాండవులకు వారి భాగం వారికిచ్చి పంపమని సూచించాడు. ధృతరాష్ట్రుడు తన పుత్రులు తన మాట వినే దశలో లేరని చెప్పాడు. అక్రూరుడు హస్తిన పర్యటన ముగించుకుని మధురా నగరానికి చేరుకుని శ్రీకృష్ణునికి హస్తినిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చెప్పాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.